డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం 10th క్లాస్లో సెకండ్ చాప్టర్ అయిన సెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాసెస్ అంటే లోయర్ క్లాసులు అయి ఉండొచ్చు, లేదా మన ఇంతకుముందు కంప్లీట్ చేసుకున్న రియల్ నెంబర్స్ అయి ఉండొచ్చు. అక్కడ నెంబర్ సిస్టమ్ గురించి మనం నేర్చుకున్నాం. అంటే బ్రీఫ్గా, డీటెయిల్గా ఏమైనా లేదులే కానీ బ్రీఫ్గా నేర్చుకున్నాం. అయితే వాటిలో న్యాచురల్ నెంబర్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. జనరల్గా న్యాచురల్గా యూజ్ చేసే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ నుంచి యూజ్ చేసే నెంబర్స్, వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారని చెప్పుకున్నాం. అంటే జనరల్గా వాటిని కౌంటింగ్ చేయడానికి కూడా యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి న్యాచురల్ నెంబర్స్. ఇది అందరికీ తెలుసు. న్యాచురల్ నెంబర్స్ని ఎంతో డినోట్ చేస్తారని తెలుసు. ఓకే, ఈ న్యాచురల్ నెంబర్స్ని మనం 2 టైప్స్లో డివైడ్ చేసాం. ఓకే, ఒక టైప్ ఏంటంటే 2 టైప్స్లో డివైడ్ చేసాం. ఒక టైప్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ని మనం 2 టైప్లో డివైడ్ చేసాం. దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే, ఫస్ట్ అని కాదు, ఒక టైప్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఆఫ్ దిస్ గ్రూప్ ఎయిదర్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. అంటే నువ్వు ఈ గ్రూప్లో ఉన్న ఏ నెంబర్ని తీసుకున్నా అదైతే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, అదర్వైజ్ ఆడ్ నెంబర్ అయి ఉండాలి. అట్లాగే న్యాచురల్ నెంబర్స్ని ఇంకో రకంగా ఎలా డివైడ్ చేసామంటే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. అంటే ఎక్సెప్ట్ వన్ ఈ న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ఏ నెంబర్ని తీసుకున్నా అదైతే ప్రైమ్ నెంబర్ అన్నా అయి ఉండాలి, కాంపోజిట్ నెంబర్ అన్నా అయి ఉండాలి. ఓకే, ఈ రెండు కలిపేసి అంటే ప్రైమ్ నెంబర్స్ని, కాంపోజిట్ నెంబర్స్ని అన్నిటినీ కలిపేసి వీటితో పాటు 1 ముందు ఉంచామనుకోండి, అది న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ని కలిపేస్తే న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. అంటే మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సింది ఏం లేదు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా 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 ఉంటాయి న్యాచురల్ నెంబర్స్, అంతే కదా. ఓకే, చూడండి, ఈ 1 3 5 7 9 11 ఏ నెంబర్స్? అవి ఆడ్ నెంబర్స్ కదా. రిమైనింగ్ ఏంటి? ఈవెన్ నెంబర్స్ కదా. అంటే చూడండి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఆఫ్ దిస్ గ్రూప్ ఏదర్ ఆడ్ ఆర్ ఈవెనే కదా, తెలుస్తుంది కదా. ఇంకో రకంగా చూద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎట్సెట్రా. చూడండి, ఎక్సెప్ట్ 1 అన్నాను ఇక్కడ. అంటే సెకండ్ టైప్ ఆఫ్ డివిజన్, ఇదేమో ఫస్ట్ టైప్ ఆఫ్ డివిజన్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ డివిజన్. చూస్తే చూడండి, 2 3 5 7 11 ఇవేం నెంబర్స్? గుడ్, ప్రైమ్ నెంబర్స్ కదా ఇవి, ప్రైమ్ నెంబర్స్. రిమైనింగ్ చూడండి, 4 6 8 9 10 ఇవేంటి? కాంపోజిట్ నెంబర్స్. అంటే అర్థమైందా? అంటే మన ఈ న్యాచురల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వన్ టైప్ ఆఫ్ డివిజన్లో వాటిని ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్గా సపరేట్ చేస్తే, ఇంకో టైప్ ఆఫ్ డివిజన్లోనేమో వాటిని ఎక్సెప్ట్ 1 ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్గా డివైడ్ చేసాం. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ డివిజన్ ఏంటి, ఈ నెంబర్స్ ఏంటి అనేది ఒక చిన్న డిస్కషన్ ఒకసారి చేద్దాం. ఓకే, క్లియర్గా ఉంటుంది. ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఇది వన్ టైప్ ఆఫ్ డివిజన్, అంతే కదా. న్యాచురల్ నెంబర్స్కి ఇది ఒక టైప్ ఆఫ్ డివిజన్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, అట్లాగే కాంపోజిట్ నెంబర్స్. ఇది అనదర్ టైప్ ఆఫ్ డివిజన్. దేన్ని డివైడ్ చేసాం ఇలాగా? న్యాచురల్ నెంబర్స్ని. ఓకే, ఈవెన్ నెంబర్స్ చూడండి, తెలుసు కదా, 2 4 6 8
10 and so on like that. ఓకే, ఇంకా ఏమనాలి వీటిని? ఓకే, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ఈవెన్ నెంబర్స్. అట్లాగే ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి చూడండి, 1 3 5 7 9 11 అండ్ సో ఆన్. ఇవే కదా ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు చూడండి ప్రైమ్ నెంబర్స్ చూడండి, 2 3 5 7 11 అండ్ సో ఆన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, చూడండి కాంపోజిట్ నెంబర్స్. ఓకే, 1 ఉండదు కదా, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, అది ప్రైము కాదు కాంపోజిట్ కాదు. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ చూడండి, 4 6 8 9 10 అండ్ సో ఆన్. ఓకే, ఇదేమో ఈవెన్ నెంబర్స్ గ్రూప్, ఇది ఆడ్ నెంబర్స్ గ్రూప్, ప్రైమ్ నెంబర్స్ గ్రూప్, కాంపోజిట్ నెంబర్స్ గ్రూప్. అంటే ఇప్పుడు నీకు ఒక నెంబర్ ఇచ్చి అది ఈవెనా, ఆడా, ప్రైమా, కాంపోజిటా అని అడిగితే చెప్పగలుగుతావా లేదా? చెప్పగలుగుతావా? ఎలా చెప్పగలుగుతావు? ఓకే, ఒక రూల్ ఫాలో అవుతుంది. ఈవెన్ నెంబర్ ఫాలో అయ్యే రూల్ ఏంటి చూడండి, ది నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై, నంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అయితే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. అంతే కదా. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, దాన్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలని అర్థం. ఓకే, చూడండి ఏ నెంబర్ని, ఎలాంటి నెంబర్ అయినా ఇవ్వని, ఆ నెంబర్ని నువ్వు 2తో డివైడ్ చేస్తావు, రిమైండర్ 0 వచ్చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే ఈవెన్ నెంబర్ అంటాం. ఓకే, అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అనే ప్రతి నెంబరు కూడా ఒక రూల్ ఫాలో అవుతుంది. ఏంటి ఆ రూల్ ఫాలో అవుతుందంటే ఆ నెంబర్ 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఆడ్ నెంబర్స్లో ఉన్న ప్రతి నెంబరు కూడా ఇక్కడ కూడా ఒక రూల్ ఫాలో అవుతుంది. ఏంటి, ఏ నెంబర్ అయితే 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదో, 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వకపోతే రిమైండర్ 1 వస్తుంది. ఓకేనా, 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది అంటే రిమైండర్ 0 వస్తుంది, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాలేదు అంటే రిమైండర్ 1 వస్తుంది. సో ఆడ్ నెంబర్స్ ఎలా ఉంటాయి, 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. మరి ప్రైమ్ నెంబర్స్ చూడండి, 2 3 5 7 11 ఉన్నాయి. ఈ నెంబర్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఇది ప్రైమ్ నెంబర్ అని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఒక నెంబర్ని ఏ నెంబర్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్స్ సెల్ఫ్ ఓన్లీ, దెన్ దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, చూడండి మనం రియల్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏదో మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. అక్కడ ఓన్లీ అనే మాట ఒక మాట చెప్పినట్టుగా లేము మనం. ఒకసారి చూడండి, అక్కడ కరెక్ట్ చేసుకోండి. ఓకే, ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్స్ సెల్ఫ్ ఓన్లీ అంటే ఏంటంటే 1తో కానీ దానికి అదేతో కానీ డివిజిబుల్ అవ్వాలి, వాటితో మాత్రమే అవ్వాలి, ఇంకే నెంబర్తోనూ డివిజిబుల్ అవ్వకూడదు. ఓకేనా. సరే చూడండి, ఇక్కడ 2 1తో డివిజిబుల్ అవుతుంది అండ్ 2తో డివిజిబుల్ అవుతుంది. 3 కూడా అంతే, 1 అండ్ ఇట్ సెల్ఫ్, దట్ మీన్స్ 3. 5 1తో డివిజిబుల్ అవుతుంది, ఇట్ సెల్ఫ్ ఓన్లీ 5తోనే. 7 కూడా అంతే, 11 కూడా అంతే. ఏదన్నా ఒక నెంబర్ మీకు ఇచ్చేసి ఇది ప్రైమ్ నెంబరా కాదా అంటే మీరు చేయాల్సింది ఏంటి, ఆ నెంబర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్తోనే డివిజిబుల్ అవుతుంది అని నువ్వు ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏంటి, ఇంకే ఫ్యాక్టర్ ఉండకూడదు దానికి, 1 ఇట్ సెల్ఫ్ తప్ప ఇంకే ఫ్యాక్టర్ ఉండకూడదు. అలాంటి నెంబర్ని ఏమంటాం అంటే ప్రైమ్ నెంబర్ అని అంటాం. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ కూడా వన్ పర్టికులర్ రూల్ని ఫాలో అవుతూ ఉన్నాయి. ఏంటి ఆ రూల్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి ఆ ప్రైమ్ నెంబర్కి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏమై ఉండాలంటే 1 అయి ఉండాలి, ఇట్ సెల్ఫ్ అయి ఉండాలి, ఇంకే ఫ్యాక్టర్ ఉండకూడదు. ఓకే, అది ఆ రూల్ని ఫాలో అయ్యే ప్రతి నెంబరు కూడా ప్రైమ్ నెంబర్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కాంపోజిట్ నెంబర్ ఏంటి, కాంపోజిట్ నెంబర్ ఎలా ఉంటుంది, 4 6 8 9 10 అలా అనుకున్నాం. ఓకే, ఇవి కాంపోజిట్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్సే ఎక్సెప్ట్ 1 అని ప్రతిసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏంటది, ప్రైమ్ నెంబర్ కాని ప్రతి నెంబరు కూడా కాంపోజిట్ నెంబరే ఎక్సెప్ట్ 1. చూడండి అంటే ఏంటి, ఇది కేవలం 1 అండ్ ఇట్ సెల్ఫ్తోనే డివిజిబుల్ అవుతుంది అన్నాం, ఇంకే అదర్ ఫ్యాక్టర్ ఉండదు అని అంటున్నాం. అంటే ఏ అదర్ ఫ్యాక్టర్ అట్లీస్ట్ 1 ఉన్నా, ఒక్క అదర్ ఫ్యాక్టర్ ఉన్నా సరే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్
ఎనీ అదర్ ఫ్యాక్టర్ దెన్ దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. అంటే ఇప్పుడు 4 చూడండి, 1 ఉంది, 4 ఉంది దాని ఫ్యాక్టర్. అట్లాగే 2 కూడా ఉంది కదా, 2తో డివిజిబుల్ అవుతుంది కదా. 6 కూడా అంతే, 8 కూడా అంతే, 9 కూడా అంతే, 10 కూడా అంతే. అంటే మీకు కాంపోజిట్ నెంబర్స్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది వాటి గురించి. అంటే ఏంటంటే అట్లీస్ట్ 3 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ ఉంటే, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, అలాంటి నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అంటే ఏంటి, దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబరు ఒక రూల్ ఫాలో అవుతుంది. ఏం రూల్ ఫాలో అవుతుంది? అవి అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటాయి. ఆ రూల్ ఫాలో అవుతున్నాయి. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఒక రూల్ ఫాలో అవుతున్నాయి, ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఒక రూల్ ఫాలో అవుతున్నాయి, ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఒక రూల్ ఫాలో అవుతున్నాయి, ఇవి కూడా ఒక రూల్ ఫాలో అవుతున్నాయి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు, అవి ఒకసారి చూద్దాం. మన టెక్స్ట్ బుక్లో డూ దిస్ ఉంది కదా, అది ఒకసారి చూద్దాం. ఈ డూ దిస్లో ఏమడుగుతున్నాడంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఇచ్చాడు, ఇక్కడ 5 గ్రూప్స్ ఇచ్చాడు. వీటిలో కామన్ ప్రాపర్టీని నువ్వేమన్నా ఐడెంటిఫై చేస్తావా అని అడిగారు అనమాట. ఆల్రెడీ మనం ఇప్పుడే ఈ రెండింటి గురించి డిస్కస్ చేసాం కదా. 2, 4, 6, 8 ఏంటివి? ఈవెన్ నెంబర్స్ కదా. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ కామన్ ప్రాపర్టీ నేను ఇక్కడ రాస్తున్నాను, ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్, ఓకే. అండ్ ఇంకా చెప్పాలనుకుంటే ఈ కామన్ ప్రాపర్టీ గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఈ నెంబర్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఇట్ లీవ్స్ 0 యాజ్ రిమైండర్. ఇంకా నువ్వు ఏదో ఎలాబరేటెడ్గా రాయదలుచుకుంటే ఇంక ఇవన్నీ రాయొచ్చు. ఏంటి, 2, 4, 6, 8 అనేవి ఈవెన్ నెంబర్స్ అని రాయొచ్చు. అదర్వైజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని రాయొచ్చు. లేదా ఇఫ్ దీస్ నెంబర్ డివిజిబుల్ బై 2 ఇట్ లీవ్స్ 0 యాజ్ రిమైండర్ అని రాయొచ్చు. ఏదైనా అదే మీనింగ్. నెక్స్ట్, ఇక్కడ నువ్వు ఏ ప్రాపర్టీని అబ్జర్వ్ చేసావంటే ఇట్ హ్యాజ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఓకే, అంటే ఇక్కడ ఏ ప్రాపర్టీని అబ్జర్వ్ చేసావు? కామన్ ప్రాపర్టీ ప్రైమ్ నెంబర్స్ అనే కామన్ ప్రాపర్టీ. ప్రైమ్ నెంబర్స్కి ఉండే కామన్ ప్రాపర్టీ. ప్రైమ్ నెంబర్స్కి ఉండే కామన్ ప్రాపర్టీ ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటికి. ఓకే, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ వీటికి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే, ఓన్లీ అని చెప్పేసి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడున్న కామన్ ప్రాపర్టీ అది. ఇక్కడున్న కామన్ ప్రాపర్టీ ఏంటి చూడండి, 1, 4, 9, 16. చూడండి, మీరు కొంచెం 10th క్లాస్ కాబట్టి కొంచెం షార్ప్గా ఉండాలి. 1, 4, 9, 16 అంటే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్స్ కాదు. అంటే ఈ మొత్తం, అంటే ఏదో ఒకదాన్ని పట్టుకొని అనకూడదు, 4ని పట్టుకొని ఇదిగోసారి ఈవెన్ నెంబర్ అనకూడదు. ఇక్కడ ఉన్నాయి మొత్తం చూసి చెప్పాలన్నమాట. ఇవన్నీ ఈవెన్ నెంబర్సా? ఇదిగో ఈ 2 ఈవెన్ నెంబర్స్ కాదుగా. పోనీ ఇవన్నీ ఆడ్ నెంబర్సా? ఈ 2 ఆడ్ నెంబర్స్ కాదుగా. పోనీ ఇవి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్సా? అసలు 1 ఉంది కాబట్టి ఏది అనడానికి వీల్లేదు, ప్రైమ్ అనడానికి వీల్లేదు, కాంపోజిట్ అనడానికి వీల్లేదు. మిగతా వాటి గురించి అనవసరం. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, ఎక్సెప్ట్ 1 రిమైనింగ్ వాటి గురించే చెప్పుకున్నాం. ఓకే, 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్. ఓకే, 4 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కాంపోజిట్ నెంబర్స్. కానీ ఇక్కడ 1 ఉంది కదా. సరే, అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన నెంబర్ సిస్టంలో ఏమీ కావు ఇవి. సో ఇంకేదన్నా ఆలోచించాలి. ఓకే, స్క్వేర్ నెంబర్స్ ఇవి. స్క్వేర్ నెంబర్స్ అంటే ఇవి ఎలా ఉన్నాయి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, అంతే కదా. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, దట్ మీన్స్ 2 into 2 4. 3 స్క్వేర్ అంటే 3 into 3 9. 4 స్క్వేర్ అంటే 4 into 4 16. ఓకే, ఇలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసిన కామన్ ప్రాపర్టీ ఏంటంటే స్క్వేర్ నెంబర్స్. ఓకే, స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అదర్వైజ్ ఎలాగైనా చెప్పవచ్చు, స్క్వేర్ నెంబర్స్ అనొచ్చు, అదర్వైజ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, ఏదైనా చెప్పొచ్చు నువ్వు అబ్జర్వ్ చేసిన కామన్ ప్రాపర్టీ అంటే. నెక్స్ట్, ఇక్కడికి వచ్చేసరికి వీటిల్లో ఉన్న ఏంటి, ఇవన్నీ ఏంటివి, ఇవేంటి అసలు? వీటిని మనం ఏమైనా గుర్తుపట్టగలమా? పట్టగలరు కదా, చాలా సింపుల్ కదా. చిన్నప్పుడు మనం నేర్పేవి ఇవే. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్,
ఇవేంటి మంత్స్ ఆఫ్ ఇయర్, ఒక ఇయర్లో ఉండే మంత్స్. ఓకే, ఇక్కడ రాసేయండి కామన్ ప్రాపర్టీ ఏంటి వీటన్నిటికీ. ఏప్రిల్ అంటే ఏంటి మంత్ ఆఫ్ ఏ ఇయర్, మార్చ్ అంటే ఏంటి మంత్ ఆఫ్ ఏ ఇయర్, ఫిబ్రవరి కూడా అంతే కదా మంత్ ఆఫ్ ఇయర్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ హియర్ వి రోట్ ఈస్ ఏంటిది మంత్ ఆఫ్ ఏ ఇయర్. ఓకే, ఇక్కడ ఉన్న మనం అబ్జర్వ్ చేసిన కామన్ ప్రాపర్టీ ఏంటంటే మంత్ ఆఫ్ ఏ ఇయర్ కదా. చూడండి ఇప్పుడు ఇక్కడున్న కామన్ ప్రాపర్టీ ఏంటి, ఏదో తంబట, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, పింకీ. చూడండి పింకీ అనేసరికి మనకు కంగారు పడాల్సిన వీలు లేదు. చూడండి థంబ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, పింకీ అంటే లిటిల్ ఫింగర్, అర్థమైపోతుంది. ఓకే, మనకు పింకీ అంటే మీనింగ్ ఏదో తెలియపోయినా లిటిల్ ఫింగర్ని పింకీ అంటారా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, అంటే ఇవన్నీ ఏంటి ఇక్కడ ఏ వర్డ్స్ అయితే రాశారో ఆ వర్డ్స్ ఏంటి, ఓకే ఫింగర్స్ ఆఫ్ ఎ హ్యాండ్. ఓకే, ఒక హ్యాండ్లో ఉన్నటువంటి ఫింగర్స్, అంతే కదా. ఇవన్నీ ఫింగర్స్ ఆఫ్ ఏ హ్యాండ్, ఫింగర్స్ ఆఫ్ ఎ హ్యాండ్. ఇట్లా నెక్స్ట్ వీటన్నిటికీ ఒక్కొక్క కామన్ ప్రాపర్టీ ఉందని మనం అర్థం చేసుకోగలిగాం. ఇది మనకి డూ దిస్లో అడిగాడు అనమాట. చూడండి మన కామన్ ఎగ్జామ్లో డూ దిస్ నుంచి ట్రై దిస్ నుంచి కూడా సమ్స్ అడగటం జరుగుతుంది. కాబట్టి మీరు డూ దిస్ ట్రై దిస్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా, ఇప్పుడు సెట్ డెఫినేషన్ చూద్దాం. సెట్ డెఫినేషన్, ఏ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్. ఒక సెట్ అంటే ఏంటంటే కొన్ని థింగ్స్ కలెక్షన్. ఆ థింగ్స్ ఎలా ఉండాలంటే దట్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్. ఆ థింగ్స్ అన్నిట్లోనూ ఏదో ఒక కామన్గా ఏదో ఒకటి ఉండాలి ఆ థింగ్స్ అన్నిట్లోనూ. ఆర్ ఫాలో ఏ రూల్, అవన్నీ ఏదో ఒక పర్టికులర్ రూల్ని ఫాలో అవ్వాలి. అంటే ఇప్పటి వరకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం చూసారా, ఈవెన్ నెంబర్స్ అన్నిట్లో కూడా ఒక కామన్గా ఒక రూల్ ఉంది. ఏంటంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అనే ఒక రూల్ని ఫాలో అవుతున్నాయి అక్కడ ఉన్న నెంబర్స్ మొత్తం. అంటే ఆ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని మనం సెట్ అనొచ్చా అంటే అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్ దాన్ని సెట్ అనొచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా దట్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్, ఏదో కామన్గా ఉంది కదా వాటిల్లో. 2, 4, 6, 8 ఇందాక చూసాం కదా. ఓకే, ఆర్ ఫాలో ఏ రూల్, ఒక రూల్ని ఫాలో అవ్వాలంటున్నాం, ఫాలో అవుతున్నాయి కదా రూల్. ఏం రూల్ ఫాలో అవుతున్నాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అనే రూల్ ఫాలో అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ద థింగ్స్ ఇన్ ద సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఆ సెట్లో ఉండే థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇందాక ఈవెన్ నెంబర్స్, ఆ గ్రూప్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ని సెట్ అంటారని అనుకున్నాం కదా. ఆ ఈవెన్ నెంబర్స్ ఇప్పుడు సెట్ అనొచ్చు కదా దాన్ని, ఈవెన్ నెంబర్స్ని. ఆ ఈవెన్ నెంబర్ సెట్లో 2, 4, 6, 8 అనే నెంబర్స్ ఉన్నాయి కదా. ఆ నెంబర్స్ని మనం ఎలిమెంట్స్ అంటాం. అంటే మనం సెట్గా దేన్నైతే భావిస్తున్నామో, దేన్నైతే కన్సిడర్ చేస్తున్నామో, ఓకే అలాంటి సెట్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటాం. ఓకే, సెట్ నొటేషన్ యూజెస్ బ్రేసెస్ విత్ ఎలిమెంట్స్ సెపరేటెడ్ బై కామాస్. ఈ సెట్ నొటేషన్ ఎలా ఉంటుందంటే బ్రేసెస్ వాడతాం, అంటే ఫ్లవర్ బ్రాకెట్. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఆ న్యాచురల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఇలా ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ని ఈ బ్రాకెట్స్లో చూపించాలి. బ్రాకెట్స్ అంటే బ్రేసెస్లో చూపించాలి, ఫ్లవర్ బ్రాకెట్లో చూపించాలి. అండ్ ఎలిమెంట్స్ సపరేటెడ్ బై కామాస్, ఈ ఎలిమెంట్స్ మధ్యలో కామాస్ ఉంచాలి ఖచ్చితంగా. ఓకేనా, ఇలాగా సెట్ నొటేషన్ ఇలా ఉంటుంది. సెట్ నొటేషన్ ఎలా ఉంటుందంటే యూజెస్ బ్రేసెస్, ఒక బ్రాకెట్ ఉంటుంది. ఓకే, విత్ ఎలిమెంట్స్, ఈ బ్రాకెట్స్ లోపల ఏముంటాయి అంటే ఎలిమెంట్స్ ఉంటాయి. 1, 3, 5, 7 అండ్ సో ఆన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ సపరేటెడ్ బై కామాస్, ఎలిమెంట్స్ని కామాస్తో సపరేట్ చేయాలి. ఓకేనా, సెట్ని ఇలా నొటేషన్ ఉంటుంది. నెక్స్ట్ ద కామన్ రూల్ డిసైడ్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్.
ఒక సెట్లో ఏ ఎలిమెంట్ ఉండాలి అనేది మనం ఏ కామన్ రూల్ని బేస్ చేసుకున్నామో ఆ కామన్ రూల్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, సెట్స్ క్యాన్ బి డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఈ సెట్ని ఏదో ఒక ఇంగ్లీష్ క్యాపిటల్ ఆల్ఫాబెట్తో డినోట్ చేస్తాం. ఓకే, ఏంటి ఈవెన్ నెంబర్ సెట్ని, అంటే ఇదే అనాలనే లేదు, మన ఇష్టం అనుకోవచ్చు. ఓకేనా. ఈ సెట్ని నేను ఈ అనే సెట్ ఇంగ్లీష్ క్యాపిటల్ ఆల్ఫాబెట్తో నేను డినోట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏంటో చెప్పండి. AEIOU. AEIOU. చూడండి, ఇవి ఎలిమెంట్స్. ఓకేనా. ఇప్పుడు నేను ఒక కామన్ రూల్తో మిమ్మల్ని ఒకటి అడిగాను. ఏంటి ఆ కామన్ రూల్ ఏంటి? మీరు చెప్పేటటువంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఓవెల్ అయి ఉండాలి. అంటే ఓవెల్ అనేది ఇక్కడ ఒక రూల్. ఓకే, ఆ ఓవెల్ అయ్యే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏంటి అంటే AEIOU. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అకార్డింగ్ టు దట్ కామన్ రూల్ ఇవి. ఓకే, ఈ ఎలిమెంట్స్ మధ్యలో కామాస్ ఉంచాలి. ఓకే, తర్వాత ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని ఒక బ్రేసెస్, ఒక ఫ్లవర్ బ్రాకెట్లో ఉంచాలి. ఓకే, నెక్స్ట్, ఒకవేళ ఈ సెట్ని మనం ఎలాగన్నా డినోట్ చేయాలి అని అనుకుంటే దాన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్న క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలి. ఓకే, ఇవి ఓవెల్స్ అనుకుంటున్నాం కాబట్టి వీతో డినోట్ చేద్దాం. అది కూడా ఏంటంటే క్యాపిటల్ వీతో డినోట్ చేద్దాం. అంటే ఒక సెట్ని ఇలాగ డినోట్ చేస్తాం అనమాట. చూడండి, వి ఈక్వల్స్ టు, దీన్ని ఎలా చదువుతాం అంటే వి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ AEIOU. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఓకే, వర్డ్స్లో చదవాలంటే వి ఈజ్ సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇవి అవే కదా. వి ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు వి ఈజ్ సెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్న ఓవెల్స్ని ఒక సెట్లో రాస్తే అదే వి. అదే కదా ఇప్పుడు నేను చెప్పిన దానికి అర్థం అదేనా. వి ఈజ్ సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకేనా. చూడండి, ఇంకొకసారి ఇది క్లియర్గా చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెట్స్ అవుతాయి, ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెట్స్ కావు అనే ఒక చిన్న డౌట్ ఇప్పటికీ మీలో ఉండొచ్చు కొంతమందికి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్ దగ్గరికి నేను వచ్చాను. మీ క్లాస్ ఉంది, ఆ క్లాస్ దగ్గరికి నేను వచ్చాను. వచ్చేసి 5 బాయ్స్ రండిరా అన్నాను. ఎవరు వస్తారు? 5 బాయ్స్. ఎవరు పడితే వాళ్ళు లేచి వస్తారు, అంతేనా? పర్టికులర్గా వీళ్ళే అని వస్తారా? 5 బాయ్స్ రావడంతోనే లేవని రావడంతోనే అందరూ లేస్తారు. 5 బాయ్సే లేస్తారా? అందరూ లేస్తారు. అట్లా కాకుండా నేను ఒక రూల్ అప్లై చేసి మిమ్మల్ని పిలుస్తున్నాను. ఏమని? ఫస్ట్ 5 ర్యాంకర్స్ అయిన బాయ్స్ రండి. ఓకేనా. లేదా రోల్ నెంబర్స్, బాయ్స్ రోల్ నెంబర్స్లో ఫస్ట్ 5 బాయ్స్ రండి అని అన్నాను. అప్పుడు ఖచ్చితంగా నేను కాదు, ఏ టీచర్ వచ్చి మిమ్మల్ని పిలిచినా కూడా ఆ రోల్ నెంబర్ వైజ్గా ఫస్ట్ 5 బాయ్సే వస్తారు. అవునా కాదా? అంటే ఎప్పుడైతే ఒక రూల్, ఒక క్లియర్ కట్గా నువ్వు ఆన్సర్ చెప్పడానికి క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని అడిగాను. ఏమని అడిగానంటే, అరే రివర్స్ చెప్పండి అమ్మా, నేమ్స్ ఆఫ్ రివర్స్ చెప్పండి అని అన్నాను. అన్నప్పుడు ఒక 2 నేమ్స్ ఆఫ్ రివర్స్ చెప్పండి అని అన్నాను. అన్నప్పుడు ఏం చేస్తారు? ఒకళ్ళు లేస్తాడు, కృష్ణా గోదావరి, ఇంకొకరు గంగా యమున, ఇంకొకరు నర్మదా తపతి, ఇంకొకరు నైల్ అమెజాన్, ఇంకొకరు తేల్స్, ఇంకేదేదో చెప్తా ఉంటారు. అంటే ఏంటి? నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ చూడండి డిఫరెంట్గా వస్తున్నాయి. అంటే నేను ఒక రూల్ని అప్లై చేస్తూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. అట్లా కాకుండా ఇప్పుడు నేను మిమ్మల్ని ఏపీలో ఫ్లో అవుతున్న రివర్స్ ఏంటి అని అడిగాను. అప్పుడు మీరు ఖచ్చితంగా ఎవరు చెప్పినా కూడా, ఒకవేళ మీకు తెలిసినా తెలియపోయినా ఏదన్నా రెఫర్ చేసుకోనైనా ఎవరు చెప్పినా అదే ఆన్సర్ చెప్తారు. అవునా కాదా? అంటే ఇక్కడ ఒక పర్టికులర్ రూల్ని ఫాలో అవుతూ ఉండే గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఆ థింగ్స్ ఏమై ఉండొచ్చు? ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో ఏమైనాయి? థింగ్స్ నంబర్స్ అయినాయి, అంతే కదా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రతిదీ కూడా నెంబర్సే ఉన్నాయి. ఓకే, సారీ, మన డూ దిస్లో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో నెంబర్స్ ఉన్నాయిలే, కానీ డూ దిస్లో డిస్కస్ చేసిన వాటిల్లో లాస్ట్ టూలో ఏమున్నాయి? మంత్స్ ఆఫ్ ఇయర్ అండ్ ఫింగర్స్ ఆఫ్ హ్యాండ్. అంటే అక్కడ థింగ్స్గా మనం ఏమేమి ఉంటాయి? నెంబర్స్ ఉండొచ్చు,
నేమ్స్ ఆఫ్ రివర్స్ ఉండొచ్చు, నేమ్స్ ఆఫ్ మంత్స్ ఉండొచ్చు, నేమ్స్ ఆఫ్ ఫింగర్స్ ఉండొచ్చు, ఓకే, ఇంకేదైనా ఉండొచ్చు. అంటే ఆ థింగ్స్నే మనం ఎలిమెంట్స్ అన్నాం కదా, ఆ ఎలిమెంట్స్ ఏమైనా అయి ఉండొచ్చు, నంబర్స్ అయి ఉండొచ్చు, ఏదన్నా డిఫరెంట్ నేమ్స్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఎప్పుడైతే నువ్వు క్లియర్ కట్గా డౌట్ లేకుండా ఆన్సర్ చెప్పగలుగుతావో, ఓకే, ఇది ఈ గ్రూప్లోనే ఉంటుంది అని చెప్పగలుగుతావో అప్పుడు మాత్రమే అదేమవుతుందంటే సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కూల్లో కొంతమంది బాయ్స్ అన్నారు, అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుందా? స్కూల్లో కొంతమంది బాయ్స్ అంటే ఓకే, ఏ క్లాస్ బాయ్స్, 6th క్లాస్ బాయ్సా, 7th క్లాస్ బాయ్సా, 10th క్లాస్ బాయ్సా, కొంతమంది ఎవరు అనే డౌట్ ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ స్కూల్లో 10th ఏ సెక్షన్ బాయ్స్ అని అన్నాను. ఇప్పుడు క్లారిటీ ఉందా? అంటే మీ స్కూల్లో కొంతమంది బాయ్స్ అనేది గ్రూపా లేకుంటే సెట్టా? జస్ట్ గ్రూప్ అంతే. అంటే గ్రూప్ అంటే ఏంటి? కొంతమంది కొన్ని థింగ్స్ కలిసి ఉంటే గ్రూప్, దానికి ఏమి రూల్స్ ఏమి ఉండవు, కొన్ని కలిసి ఉంటే చాలు గ్రూప్. ఆ గ్రూప్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పర్టికులర్ రూల్ ఉంటే కనుక ఆ గ్రూపే సెట్ అవుతుంది. నేను అన్నది క్యాచ్ చేశారమ్మా? మీ స్కూల్లో కొంతమంది బాయ్స్ అన్నాను, ఈ కొంతమంది బాయ్స్ సమ్ బాయ్స్ ఆఫ్ యువర్ స్కూల్ అని అన్నాను. సమ్ బాయ్స్ ఆఫ్ యువర్ స్కూల్ అని అంటే ఏదో కొంతమంది బాయ్స్, ఆ కొంతమంది బాయ్స్ ఎవరు అనేది క్లారిటీ లేదు. అట్లా కాకుండా నేనేమన్నానంటే మీ స్కూల్లో 10th ఏ సెక్షన్ బాయ్స్ అని అన్నాను. ఎప్పుడైతే నేను ఒక కామన్ ప్రాపర్టీని మీకు అప్లై చేశానో అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది. 10th ఏ సెక్షన్లో ఉన్న బాయ్స్. ఇప్పుడు ఒక బాయ్ని చూపించాను మీ క్లాస్లో, ఓకే, నేను ఇప్పుడు సెట్ అని చెప్పాను కదా, ఏది 10th ఏ సెక్షన్ బాయ్స్, అది సెట్టే కదా. ఓకే, ఖచ్చితంగా చెప్పగలరు కదా 10th ఏ సెక్షన్ బాయ్స్ ఎవరో, కాబట్టి అది సెట్. కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఒక బాయ్ని చూపించి ఆ 10th ఏ సెక్షన్లో ఉంటాడా ఉండడా అంటే చెప్పగలుగుతారా లేదా? క్లియర్గా చెప్పగలుగుతారు. ఉంటే ఆ సెట్లో ఉంటాడు, లేకపోతే ఉండడు. ఏ బాయ్ని చూపించినా అంతే కదా. మీ స్కూల్లో ఏ బాయ్ని చూపించినా either he belongs to that particular set or not belongs to that particular set. ఏదో రెండు ఆప్షన్స్ ఉంటాయి, అంతే కదా. అట్లా కాకుండా నేను సమ్ బాయ్స్ అని అన్నాను అనుకో, ఆ సమ్ బాయ్స్ ఎవరో నీకు తెలియదు. ఏదో ఒక బాయ్ని చూపించి ఆ సమ్ బాయ్స్లో ఉన్నాడా అని అంటే చెప్తారా? అసలు సమ్ బాయ్స్ ఎవరో తెలియదు, ఇంకేదో బాయ్ని చూపించి ఆ బాయ్స్లో ఉన్నాడా లేదా అంటే ఇంతగా ఆ సమ్ బాయ్స్ ఎవరో చెప్పండి సార్, వాళ్ళల్లో ఉన్నారో లేదో మేము చెప్తామని అడుగుతారు మీరు. అంటే అక్కడ ఏంటంటే మీకు క్లారిటీ లేదు. అట్లాగా ఒక పర్టికులర్ రూల్ ఫాలో అవ్వని గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ గ్రూప్ అనే అంటాం. అలా కాకుండా ఒక పర్టికులర్ రూల్తో, ఒక క్లారిటీతో ఉన్న గ్రూప్ ఆఫ్ థింగ్స్నే ఉంటారంటే ఓకే సెట్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇప్పుడు క్లియర్గా. ఆ సెట్లో ఉన్నటువంటి థింగ్స్ నే ఏమంటాము అంటే ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఒక రూల్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఈ రూల్ని ఫాలో అవుతూ ఉన్నటువంటి ఆ ఎలిమెంట్స్ని ఒకదాని పక్కన ఒకటి రాస్తూ మధ్యలో కామాస్ ఉంచేసి ఈ మొత్తాన్ని బ్రాకెట్స్లో ఉంచుతాం. ఓకేనా? ఈ బ్రాకెట్స్లో ఉంచినటువంటి ఈ సెట్ని ఒక ఇంగ్లీష్ క్యాపిటల్ ఆల్ఫాబెట్తో డినోట్ చేస్తాం. దేంతో ఏ క్యాపిటల్ ఆల్ఫాబెట్ తీసుకుంటామంటే ఏ నుంచి జెడ్ వరకు నీకు ఇష్టమైంది రిలేటివ్గా తీసుకో. ఇక్కడ వి అని తీసుకున్నాం. ఎందుకు వి అని తీసుకున్నాం? ఓవెల్స్ అనే సెట్ తీసుకున్నాం కాబట్టి వి అని తీసుకున్నాం. అట్లాగా ఓకేనా? సెట్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, సెట్స్ గురించి తెలుసుకున్నాం కదా మనం. డూ దిస్లో కొన్ని సెట్స్ని రాయమని అడిగారమ్మా. చూడండి, సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్, -1, -2, -3 అండ్ సో ఆన్. మనల్ని ఏమడిగాడు? ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇవి కదా. ఓకే, వాటిలో ఫస్ట్ 5 ఏంటో చెప్పండి. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 విచ్ ఆర్ మోర్ దెన్ 100 అండ్ లెస్ దెన్ 125. మల్టిపుల్స్ ఆఫ్ 5, 100 మల్టిపుల్ ఆఫ్ 5 కదా. ఓకే, అట్లాగే 125 కూడా మల్టిపుల్ ఆఫ్ 5 కదా.
ఓకే 100 కన్నా పెద్దది 125 కన్నా చిన్నది రాయాలి మనం రాసే అన్నీ కూడా. చూడండి 105, 110, 115, 120. నెక్స్ట్ 125 అంటే లెస్ దాన్ 125 అన్నారు కాబట్టి 125 తీసుకోకూడదు. మోర్ దాన్ 100 అన్నాడు కాబట్టి 100 కూడా తీసుకోకూడదు. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 5 which are more than 5 and less than 125. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్. ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్ అంటే మీరు జనరల్గా న్యాచురల్ నెంబర్స్కి క్యూబిక్ తీసుకోవాలి. ఓకేనా, వెయిట్కి క్యూబా అని చెప్పి మీరు ఆలోచించకూడదు. ఓకే, క్యూబిక్ నెంబర్స్ అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. ఓకే, అవసరమైతే ఇవేంటో వాల్యూస్ రాసేయండి. 1 into 1 into 1, 1, 2 into 2 into 2, 8. Next 3 into 3 into 3, 27. 4 into 4 into 4, 4 4s are 16, 16 4s are 64. 5 into 5 into 5, 5 5s are 25, 25 5s are 125. Next, set of digits in the Ramanujan number. Ramanujan number తెలుసా మీకు? 1729. రామానుజన్ నెంబర్ ఏంటి? 1729. యాక్చువల్గా ఈ 1729 అంటే ఏంటంటే రామానుజన్ ఒకసారి అతనికి హెల్త్ బాగోకపోతే, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అతని హెల్త్ బాగోకపోతే అతన్ని చూడటానికి వచ్చిన తన ప్రొఫెసర్ కార్ నెంబర్ అది 1729. ఓకే, ఆ కార్ నెంబర్ ఈ 1729ని చూసి రామానుజన్ అంత హెల్త్ బాగోలేని పరిస్థితిలో కూడా మీ కార్ నెంబర్కి ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పి ఆ ప్రొఫెసర్కి చెప్పారు. ఆ ప్రొఫెసర్ అసలు ఆశ్చర్యపోయాడు. అసలు ఏంటి ఈ టైంలో దీనికి స్పెషాలిటీ ఏంటో ఉందని చెప్తాడు, దానికి ఏమో ఆరోగ్యం బాగలేదని చెప్పని అంటాడు. సర్లే ఏంటి చెప్పు, ఆ స్పెషాలిటీ ఏంటి అని చెప్పని అడిగితే దీన్ని సమ్ ఆఫ్ 2 క్యూబ్ నెంబర్స్గా రాయొచ్చు అని చెప్పేసి అని అన్నారు. సమ్ ఆఫ్ 2 క్యూబ్ నెంబర్స్, అది కూడా ఏంటంటే 2 డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. అది కూడా ఏంటంటే అలా రాయగలిగే లీస్ట్ నెంబర్. ఓకే, నేను ఇక్కడ ఎన్ని చెప్పాను? 3 టైప్స్ చెప్పాను. ఏం చెప్పాను? ఈ నెంబర్ని సమ్ ఆఫ్ 2 క్యూబిక్ నెంబర్స్గా రాయొచ్చు. ఓకే, అది కూడా 2 డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. అలా రాయగలిగే అతి చిన్న నెంబర్ ఇది అని చెప్పాడు. ఓకే, అదేంటో చూడండి. అది ఎలాగంటే 1729 ఎలా రాయొచ్చు అంటే 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అని రాయొచ్చు. చూడండి 10 క్యూబ్ అంటే ఎంత? 1000 కదా. 10 into 10 into 10, 1000 ప్లస్ 9 క్యూబ్ అంటే 9 9s are 81. 81 9s are 729. చూడండి, యాడ్ చేస్తే ఇదే కదా వచ్చేది. ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. 12 క్యూబ్ అంటే 1728 ప్లస్ 1 క్యూబ్ అంటే 1. యాడ్ చేస్తే 1 క్యూబ్ అంటే 1 కదా. 1 into 1 into 1, 1. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1729. అంటే ఇప్పుడు ఈ 1729ని 2 వేస్లో సమ్ ఆఫ్ 2 క్యూబిక్ నెంబర్స్గా రాయొచ్చు. ఇలా రాయగలిగే స్మాలెస్ట్ నెంబర్ అట అది 1729. అంటే చూడండి, రామానుజన్ ఎంత గొప్ప మ్యాథమెటిషియన్ అంటే చాలా గొప్ప మ్యాథమెటిషియన్. అతను మన ఇండియన్ అయినందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అతను అట్ ది ఏజ్ ఆఫ్ 33 అంటే చాలా తక్కువ ఏజ్లో చనిపోయాడు. అలా కాకుండా అతను కొంచెం లాంగ్ టైం కనుక జీవించుంటే ఎన్నో గొప్ప మ్యాథమెటిక్స్ ఇన్వెన్షన్స్ చేసేవాడు. ఓకే, ఇంకా ఈయన రామానుజన్ గారు రాసిన కొన్ని అర్థమెటిక్ ఫార్ములాస్ని ఇప్పటికీ కూడా డిరైవ్ చేయలేని కొన్ని ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. సరే వదిలేసేయండి. 1729 దిస్ ఈజ్ రామానుజన్ నెంబర్. దీన్ని అప్పటి నుంచి రామానుజన్ నెంబర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో ఉన్న డిజిట్స్ ఏంటి? 1 7 2 9. ఆ డిజిట్స్నే ఇక్కడ మన ఎలిమెంట్స్ కాబట్టి ఆ 1729ని మనం రాసి 1 7
9ని రాసి ఈ ఎలిమెంట్స్ మధ్యలో మనం కామాస్ ఉంచాలి, వీటిని ఫ్లవర్ బ్రాకెట్లో ఉంచాలి కదా. నువ్వు ఒకవేళ ఇది రాసి వచ్చావు అనుకో, నీ ఆన్సర్ రాంగ్, తప్పు కదా. నీకు తెలుసు 1729 అని తెలుసు, కానీ అడిగింది ఏంటి, సెట్ ఆఫ్ డిజిట్స్ కావాలి. ఆ డిజిట్స్ని ఒక సెట్లో డినోట్ చేయాలి నువ్వు. ఓకే, ఏ డిజిట్స్, రామానుజన్ నెంబర్లో ఉన్న డిజిట్స్. రామానుజన్ నెంబర్లో ఉన్న డిజిట్స్ 1729, వాటిని కామాస్తో బ్రాసెస్లో ఉంచాలి. ఓకేనా, ఇది మనకి సెకండ్ డూ దిస్లో ఉన్నవి. ఆల్రెడీ ఒక డూ దిస్ చూసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ వేసాను చూడండి. గుర్తుపెట్టారా ఇదేంటో అసలు? ఓకే, ఏం లేదమ్మా, యాక్చువల్గా మనకు అవసరం లేదులే, కానీ ఇది బయాలజీ, ఇది మనకు అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, అందుకనే దీన్ని చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను. చూడండి, మనకి అప్పర్ జా లోయర్ జా ఉంది కదా, మన మౌత్లో ఉన్నాయి కదా, టీత్ ఉన్నాయి కదా, ఆ టీత్ అనమాట ఇది. ఓకే, చూడండి, ఇది అప్పర్ జా అనుకోండి, ఇది లోయర్ జా అనుకోండి, మన పైన కింద జాస్. ఇక్కడ మనకి ఒక ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఒక 16 టీత్ ఉంటాయి, ఇక్కడ ఒక 16 టీత్ ఉంటాయి కదా, మొత్తం కలిపి 16 + 16 32 టీత్ ఉంటాయి కదా. అప్పర్ జాలో ఒక 16, పైన ఒక 16 ఉంటాయి, కింద ఒక 16 ఉంటాయి కదా టీత్. ఓకే, చూడండి, ఇది ఒక పార్ట్ చేస్తే పైన ఒక 16, కింద ఒక 16, ఇలా వర్టికల్గా ఒక పార్ట్ చేస్తే ఈ పార్ట్లు ఎన్ని ఉంటాయమ్మా, ఈ 16 కాస్త 8గా విడిపోతాయి. ఇక్కడ కూడా 8 అంటే క్వాడ్రంట్స్ ఆఫ్ టీత్ అంటారనమాట. దీన్ని క్వాడ్రంట్స్ ఆఫ్ టీత్. ఈ క్వాడ్రంట్స్ ఆఫ్ టీత్లో నేను ఈ క్వాడ్రంట్ ఇక్కడ తీసుకున్నాను, తెలుస్తుందా? ఈ క్వాడ్రంట్ని ఇక్కడ తీసుకున్నాను. చూడండి, దీంట్లో ఈ 2 టీత్ ఒక రకంగా ఉన్నాయి కదా, కనిపిస్తుందా, అర్థమవుతుందా? ఇక్కడ ఈ 2 టీత్ ఒక రకంగా ఉన్నాయి, ఇదొక్కటి ఒక రకంగా ఉంది, మళ్ళీ ఈ 2 ఒక రకంగా ఉన్నాయి, ఈ 3 ఒక రకంగా ఉన్నాయి. ఓకేనా, ఈ 2 టీత్ని ఏమంటారంటే ఇన్సిజర్స్ అంటారమ్మా. ఏమంటారు? ఇన్సిజర్స్ అంటారు. అంటే మన ఫ్రంట్ ఒక 4 కనబడి ఆ 4 పక్కన ఇలా కోర్స్గా ఉంటాయి కదా, మనం సగం నుంచి కదా తీసుకునేది. సగం నుంచి తీసుకున్నప్పుడు 2 పక్కన కోర్స్గా ఉంటుంది ఒకటి కదా, షార్ప్గా ఉంటుంది. ఈ 2 టీత్ ఏదైతే ఉందో, ఈ మిడిల్ నుంచి ఒక పక్కకి 2 టీత్ ఏదైతే ఉందో వాటిని ఏమంటారంటే ఇన్సిజర్స్ అంటాం. ఆ ఇన్సిజర్ పక్కన ఒకటి షార్ప్గా ఉంటుంది కదా, దాన్ని కెనైన్ అంటాం. ఓకే, ఏమంటాం? కెనైన్ అంటాం. నెక్స్ట్, ఈ చివర ఒక 3 ఉంటాయి కదా డెన్స్. ఓకేనా, 3 టీత్ ఉంటాయి కదా, వీటిని ఏమంటారంటే మోలార్ అని అంటాం. మోలార్స్ అంటాం. ఏమంటాం? మోలార్స్. ఈ 3 టీత్ని లాస్ట్లో ఉంటాయి కదా, ఆ లాస్ట్లో ఉండే ఆ 3 టీత్ని ఏమంటారంటే మోలార్స్ అంటాం. ఈ మోలార్స్ కన్నా కొంచెం ముందు ఉంటాయి కదా ఈ 2 టీత్, వీటిని ప్రీమోలార్స్ అంటాం. వీటికి ఏంటో సపరేట్గా నేమ్ ఇవ్వలేదు, మరి ఎందుకనో, మన అదృష్టం. ఓకేనా, ప్రీమోలార్స్ అంటాం. అంటే ఈ మోలార్స్ కన్నా ముందుగా ఉండేవి అని. ప్రీ అంటే అదే కదా, ముందుగా. ఓకేనా, అంటే ఈ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇటుపక్క కూడా ఇవే 4 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఇన్సిజర్స్, కెనైన్, ప్రీమోలార్స్, మోలార్స్. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ కింద ఇంకో లోయర్ జా ఉంటుంది కదా, వాటికి కూడా ఇంతే. ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉన్నాయి చూడండి, 2. కెనైన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక క్వాడ్రంట్ సంగతే మాట్లాడుతున్నాం. టోటల్గా మన టీత్ని 4 క్వాడ్రంట్స్ చేస్తే ఒక క్వాడ్రంట్లో టీత్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్క్రైబ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఇన్సిజర్స్ 2 ఉంటున్నాయి, కెనైన్ 1 ఉంటుంది, ప్రీమోలార్స్ 2 ఉన్నాయి, అంతే కదా, ప్రీమోలార్స్ 2 ఉన్నాయి, మోలార్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా, ఈ ఇన్సిజర్స్, కెనైన్, ప్రీమోలార్స్, మోలార్స్ వీటన్నిటిని ఒక ఆర్డర్లో చెప్తే దాన్ని డెంటల్ ఫార్ములా అంటారు. 2 1 2 3. ఇది ఒకసారి ఎప్పుడో ఎగ్జామ్లో కూడా అడిగాడమ్మా, అందుకనే దీన్ని నేను ఒకసారి చెప్దాం అనుకొని చెప్పాను నేను.
ఏంటి డెంటల్ ఫార్ములా, మ్యాథ్స్లో డెంటల్ ఫార్ములా ఏంటని చెప్పి క్వశ్చన్ చేయకూడదు, అంటే మనం అనుకోకూడదు. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒకసారి నేర్చుకోవటం బెటర్. 2 1 2 3 అంటే ఏం లేదు, ఇదిగో 2 1 2 3 ఇక్కడి నుంచి ఆర్డర్లో వస్తే 2 ఇన్సిజర్స్, 1 canine, 2 ప్రీమోలార్స్, 3 మోలార్స్ అలా ఉంటాయి అన్నమాట మన టీత్. ఓకే, ఈ మోలార్స్ని ఏమంటారు? ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్, థర్డ్ మోలార్, ఇవి 2 ప్రీమోలార్స్. ఇది కేనైన్, ఇదేమో మిడిల్ ఇన్సిజర్, ఇదేమో లేటరల్ ఇన్సిజర్ అంటే మధ్యలో ఉండేది, పక్కన ఉండేది. మిడిల్ ఇన్సిజర్ అంటే మధ్యలో ఉండే ఇన్సిజర్. ఓకే, పక్కన ఉండేది లేటరల్, లేటరల్ అంటే పక్కన అని అర్థం, లేటరల్ ఇన్సిజర్. ఓకేనా, ఇది ఒకసారి ఈ 2 1 2 3ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మన బుక్లో ఇచ్చాడు, మళ్ళీ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం బయాలజీ టాపిక్ అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే.